అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ స్పెషల్ కార్యక్రమంలో ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ నుంచి ఆర్ఎన్ రెడ్డి గారు, అలాగే అక్కడ చదివి క్వాలిఫై అయ్యి ఒక మంచి జాబ్ సంపాదించినటువంటి వాళ్ళ స్టూడెంట్ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. రెడ్డి గారు నమస్కారం అండి. చైతన్య గారు నమస్కారం. సార్, లాస్ట్ టైం మనం యాక్చువల్లీ కొన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం. బట్ నేను అనుకున్నాను, జనరల్గా ఇలాగే చెప్తుంటారు, ఎంత గ్యాప్ వచ్చినా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా వచ్చేస్తుంది అని చెప్తారు. బట్ నిజంగా వస్తుందా ప్రాక్టికల్గా అని అనుకున్నాను. మీరు టెస్టిమోనియల్ తీసుకొచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఒక్కసారి చైతన్య గారి గురించి మీ మాటల్లో డీటెయిల్స్ ఏమని చెప్తారా? చైతన్య 2015లో మనకాడ క్లాసెస్ తీసుకున్నాడు. సో ఇతనిది స్పెషల్ ఏంటంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఏ డిగ్రీ వాళ్ళకైనా సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టవచ్చు అని చెప్పినాం. సో తను చదివింది ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ బీకామ్ అయిన తర్వాత మన ఇన్స్టిట్యూట్లో క్లాసెస్కి వచ్చాడు. సో బీకామ్ ఆ తర్వాత ఇప్పుడు 7 years నుంచి ఈజ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ మన కోర్స్ అయిపోయినాక ఫస్ట్ వీళ్ళని ఒక ఇంటర్వ్యూ పంపించాను. ఒక చిన్న కంపెనీ పిలిచినప్పుడు నేను ఐ హ్యావ్ సెండ్ అరౌండ్ 7 students, 7 మందిని పంపించాను. సో చైతన్య మీద ఒక ఐ ఉంది నాకు. ఎందుకుంది అంటే ప్రొఫైల్ డిఫరెంట్. సో బైపీసీ చదివి తర్వాత బీకామ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఐటీ జాబ్కి ట్రైనింగ్ తీసుకున్నాడు. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్ ప్రొఫైల్. సో ఆ కంపెనీకి పంపించినప్పుడు దట్ హెచ్ఆర్ కాల్ మీ. వీళ్ళ రౌండ్స్ అన్నీ అయిపోయాక కాల్ చేసి 1 ప్రొఫైలే షార్ట్ లిస్ట్ చేశాము బట్ అని అన్నది, మీతో మాట్లాడాలి అంటే నేను అడిగాను చైతన్యానా అన్నాను. అంటే ఆమె షాక్ అయింది. మేము 1 week ప్రాసెస్ చేసాము. మీ ఎలా చెప్పారంటే, మేము పంపించే స్టూడెంట్స్లో మేము 5-6 months అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఎవరు అనేది మేము చెప్పగలుగుతాము. మేము కాల్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే, తన ప్రొఫైలులో ఎక్కడ బీటెక్ లేదు, ఎంసీఏ లేదు, బైపీసీ అండ్ బీకామ్, ఇంత సబ్జెక్ట్స్ ఎట్లా గ్రాప్ చేశాడని ఒక ఆశ్చర్యం టెక్నికల్ టీం కూడా అన్నారు. ఒకసారి మీతో మాట్లాడమంటే ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద బ్యాచ్, దానికి సంబంధం లేదు కదా అని చెప్పాము. సో దే హ్యావ్ గివెన్ ఆఫర్ టు హిమ్ బట్ హీ డిడ్ంట్ జాయిన్. తను జాయిన్ అవ్వలేదు ఆ కంపెనీలో, ఎందుకంటే అది ఫస్ట్ ఇంటర్వ్యూ. తర్వాత వేరే కంపెనీలో ఈ గాట్ జాబ్, తన జాబ్ వచ్చింది. సో ఆ తర్వాత ఐ థింక్ ఈ వర్క్డ్ విత్ ఇది 3వ జాబా 3rd. సో తను అడగండి, అది బెటర్. రైట్. చైతన్య గారు, ఒకసారి జస్ట్ మా అందరి కోసం మీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, ప్రస్తుతానికి ఎక్కడ చేస్తున్నారు, మా ప్యాకేజ్ చెప్పద్దు కానీ ఎక్కడ చేస్తున్నారో చెప్పండి అట్లీస్ట్. 2015 పాస్ అవుట్ అండి. మాది తాండూరు మండల్ కరణ్కోట్ విలేజ్. అచ్చా. సో స్కూలింగ్ అక్కడ అయింది. దాని తర్వాత డిగ్రీ కూడా తాండూరులోనే. సో దాని తర్వాత ఇంటర్ తర్వాత నాకు కొంచెం ఇంటర్ బైపీసీ చేశాక కొంచెం ఎంసెట్ రాలేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. దాని తర్వాత పారామెడికల్ కోర్స్ కూడా చేశాను. దాని తర్వాత ఏదో లైఫ్లో మిస్ అవుతున్న ఫీలింగ్, ఏదో నేను అచీవ్ చేయాల్సింది ఏదో చేయట్లేదు, ఏదో డిఫరెంట్ పాత్లో ఉన్నాను ఫీలింగ్. సో దాని తర్వాత మా మామ గైడెన్స్ వల్ల సో ఐటీ ఇండస్ట్రీలోకి అడిగేశాను. సో గైడెన్స్ అయితే మామ నుంచి తీసుకున్నాను, కానీ ఒక డైరెక్షన్ అయితే వచ్చింది. కానీ ఎలా నేర్చుకోవాలి ఏంటి, ఒక లాట్ ఆఫ్ క్వశ్చన్స్, సో చాలా భయాలు ఉండింది. సో దాని తర్వాత ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో ఆ క్వశ్చన్స్ ఒక భయం పెట్టుకొని జాయిన్ అయ్యాను. నమ్ముతారు లేదు, ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆ భయం తీసేశారని. సో ఆయన వే ఆఫ్ ఎట్లుంటుందంటే, సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు, బట్ సబ్జెక్ట్తో పాటు మీరేంటి, ఎందుకు చేస్తున్నారు, ఎవరైనా ఎందుకు చేయగలరు అనేది పర్సనల్ టచ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ పర్సనల్ టచ్ వల్ల సో వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ మనం వే ఆఫ్ సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది ఆ వే ఆఫ్ అప్రోచ్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఫస్ట్ సార్ చెప్పారు ఆ జాబ్ జాయిన్ అవ్వలేదు. సో దాని తర్వాత నేను ఆయన వే ఆఫ్ ఎట్లుంటుంది, మీరు 4-5 jobs మీ చేతిలో పెట్టుకోవాలి. సో ఎక్కడైతే బాగుంటుందో అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. సో ఎక్కడైతే నచ్చిందో అక్కడే జాయిన్ అవ్వండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ డే సో ఆయన చెప్పారు అని ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వే ఆఫ్ లెర్నింగే అది కారణం. దాని తర్వాత టర్బో మోడల్స్ అనేది ఫస్ట్ కంపెనీ నాకు. సో అక్కడ నేను 3 years వర్క్ చేశాను. సో అది నా లైఫ్ ఇంకొక. సో సార్ ఎట్లానో అక్కడ కూడా నాకు ఒక సిమిలర్ కైండ్ ఆఫ్. అంటే మళ్ళీ మీ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నారా 3 years అక్కడ వర్క్ చేసిన తర్వాత సార్? అంటే మళ్ళీ ఇంకో కోర్స్ ఏమైనా నేర్చుకోవడం? ఏం లేదు, నథింగ్. అదే స్టార్టింగ్ ఏ కోర్స్ నేర్చుకున్నారో అదే. బీకామ్ తర్వాత .NET కోర్సు. .NETలో
ఫస్ట్ కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు తను జాయిన్ అవ్వలేదు, ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాట్ ఈ సెట్ రైట్ నో టర్బో టర్బో మోడల్స్ అనేది ఫస్ట్ కంపెనీ. సో అక్కడ 3 years చేశాక దాని తర్వాత మైక్రోసాఫ్ట్లో చేశాను క్లయింట్గా. సో దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ డెలాయిట్లో. సో రైట్, దట్స్ గ్రేట్ జర్నీ రియలీ. అవును, మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ తీసుకుని డిగ్రీలో కామర్స్ తీసుకోవడం అంటే ఎందుకు అలా షిఫ్ట్ అయ్యారు? అంటే 10th సైన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఏదో చేసేద్దామని జాయిన్ అయ్యారు, అది మనతో కాదని మళ్ళీ కామర్స్కి వచ్చింది అంతేనా? సో సైన్స్ ఇంట్రెస్ట్ ఉండింది. సో బైపీసీ జాయిన్ అయ్యాను. సో బైపీసీలో సో కొంచెం ఎంసెట్ నేను కొట్టలేకపోయాను. దాని తర్వాత సో నేను ఐటీ ఇండస్ట్రీకి రావాలి. సో ఓన్లీ చేంజెస్ బైపీసీ టు సైన్స్ టు ఐటీ. సో ఐటీ చేయాలంటే నాకు బీజెడ్ లైక్ బీకామ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇంకో ఆప్షన్ లేదు నాకు. రైట్. సో బీకామ్ కంప్యూటర్స్ ఒకటే ఆప్షన్ కాబట్టి నేను బీకామ్ కంప్యూటర్స్ ఉంది కాబట్టి బీకామ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ నేను ఐటీ షిఫ్ట్ అవ్వాలంటే త్రూ బీకామే నాకు దారి. అంటే కామర్స్ కూడా నేర్చుకోవాలి, ఇక్కడ ఐటీ నేర్చుకోవాలి, కామర్స్ నేర్చుకోవాలి, అప్పుడే నేను ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళగలను. సో త్రూ బీకామ్ కంప్యూటర్స్ 3 years చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ సార్లో ఇన్స్టిట్యూట్లో .NET చేసి సో వితిన్ 1 month కూడా నేను కోర్స్ అయిన 1 monthలోనే. అంటే మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి రైట్ మీరు ఏ కోర్స్ నేర్చుకుంటే ప్రస్తుతం డిమాండ్లో ఉంది, ఏ కోర్స్ నేర్చుకుంటే మంచి ప్యాకేజ్ దొరుకుతుంది అనేది ఆర్ఎన్ రెడ్డి గారు మీకు అడ్వైస్ చేశారా? సో ప్యాకేజ్ పరంగా కాదు, సో డిమాండ్ పరంగా చెప్పారా? డిమాండ్ పరంగా. సో ఆయన చెప్పేది మాత్రం .NET. సో ఎందుకు .NET అనేది చెప్పారు. రైట్. సో జావా, పైథాన్, .NET ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఆయన ఎందుకు .NET ఎంచుకున్నా నేను అనుకుంటున్నా అంటే సో కానీ జావా కంపారిటివ్లీ జావా తీసుకుంటే మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండ్ సబ్జెక్ట్ కూడా ఎక్కువ. సో .NET తీసుకుంటే కొంచెం ఈజీగా 3-4 monthsలో మీరు కంప్లీట్ చేయవచ్చు. సో కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి సో రైట్. సో అండ్ మోర్ ఆర్ లెస్ జావా ఇది కూడా సేమే, బట్ ఈజీనెస్ కోసం .NET .NET ఈజ్ రైట్. ఇంగ్లీష్ ఏదైనా కమ్యూనికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందండి? అంటే పక్కాగా ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ఈ మన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి, లేకపోతే జాబ్ గ్యారంటీ కష్టమేమో అనే టెన్షన్ ఏమైనా ఉండిందా? అలా ఏమైనా నేర్చుకోవాల్సిన కంపల్షన్ ఏర్పడిందా? కంపల్షన్ ఏమి ఏర్పడలేదు, ఎందుకంటే వన్స్ యూ లెర్న్ ద సబ్జెక్ట్, మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్టే మీతో మాట్లాడిస్తుంది. మీకు సపరేట్గా ఇంగ్లీష్ సపరేట్ రావాల్సిన అవసరం లేదు. సో ఆ సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్సే మీరు మాట్లాడేస్తారు ఇంగ్లీష్. ఇప్పుడు వీళ్ళు క్లాసెస్ అటెండ్ అయ్యే టైంలో అప్పుడు కరోనా ముందు క్రౌడ్ ఎక్కువ ఉండేది క్లాస్లో. అప్రాక్సిమేట్గా ఒక బ్యాచ్లో 200 to 300 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 200 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 200 స్టూడెంట్స్లో కూడా ఒక 150-160 స్టూడెంట్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. ఓకే. ఒక 30-40 స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. బట్ అందరూ సెటిల్ అయ్యారు, అందరికి జాబ్స్ వచ్చాయి. రైట్ సార్. మిగిలిపోయింది ఎవరు లేదు. అంటే ఎవరైనా ఇరెగ్యులర్ అయిన వాళ్ళు లేకపోతే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు మిగిలిపోతారు. అది ఎక్కడైనా ఫెయిల్యూర్ కోటా ఉంటుంది. ఒక క్లాస్ రూమ్లో ఫస్ట్ నెంబర్ 1 స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు, స్కూల్ ఫస్ట్ వచ్చేవాళ్ళు, సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎలా అయితే సెగ్రిగేట్ అయిపోయి ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారో, ఇది కూడా అంతే కదా సార్. మన ఎఫర్ట్ పెడితే అచీవ్ అవుతుంది. మొదట నుంచి నేను చెప్పే లైన్ ఒకటే ఉండేది జాయిన్ అయ్యే రోజే, డోంట్ లీవ్ మై హ్యాండ్ టిల్ యూ గెట్ జాబ్. రైట్. It may take 3 months, it may take 4 months, it may take 6 months. It's my responsibility to place you. But your responsibility is not leaving my hand. That's great. అలా ఇప్పుడు తనకి ఫస్ట్ ఇంటర్వ్యూలో సెకండ్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నప్పుడు మనకు తెలుగు మీడియం వల్ల జాబులో రాదేమో, ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేదు పెద్ద డౌట్ అందరికి. అక్కడ ఇవ్వాల్సింది, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇద్దరు మంచిగా నేర్చుకున్నారు సబ్జెక్టు. నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం వల్ల ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి మేబీ మొదటి 2-3 ఇంటర్వ్యూలో జాబ్ రావచ్చు, ఇంటర్వ్యూ ఫియర్ ఉండకపోవటం, మాట్లాడటం ఈజీ అవ్వచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్కి మేబీ ఒక 5-10 ఇంటర్వ్యూలు పట్టవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లోనే తేడా, కానీ జాబ్ రాకపోవటం అనేది నేను చూడలేదు. రైట్ సార్. అండ్ సెకండ్ ఏంటంటే మేము ఎక్కువ తీసుకునే జాగ్రత్త ఏంటంటే వీడు 1 నెల రోజులు నేను మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాను. ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వీళ్ళకి. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి వీళ్ళు, 1 నెలలో వెళ్తారు అనుకుంటున్నప్పుడు నెల రోజులు మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అది ఇబ్బంది ఉండదు. రైట్. దానికి తెలుగు మీడియం వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు.
అదే సార్ దాని గురించి. మన కాడ వచ్చే స్టూడెంట్ అయితే 70% తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అందుకే మ్యాంగో పికిల్ బ్యాచ్ అంటాం. అంటే ఐఎమ్ ఆల్సో మ్యాంగో పికిల్, మనదంతా మ్యాంగో పికిల్ బ్యాచ్, యూ డోంట్ వరీ అంటాను నేను. రైట్. అంతే, ఏం కాదు. దట్స్ రియలీ నైస్ అండి. మీరు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్నేళ్ళ నుంచి మీ జాబ్ చేస్తున్నారు? 7 years నుంచి. ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికి ఒక డబల్ ఉంటుందా మీ జీతం? జస్ట్ ఎస్ఆర్ నో చెప్పండి చాలు. ఏంటండి? ఎస్ఆర్ నో చెప్పండి చాలు, మీ ప్యాకేజ్ చెప్పొద్దు. మీ శాలరీ స్టార్టింగ్ కన్నా ఇప్పటికి 3 అయ్యి Obviously. కదా? ఎక్కడ డబుల్ మేడం? సింపుల్ లాజిక్ చెప్తాను, ఇతను వదిలేద్దాం మళ్ళీ. ప్యాకేజెస్ అనేది ఐటీలో చాలా మీరు అన్నట్టు డబల్ అయిందా 7 yearsలో అంటే కాదు, ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిది 2 years బ్యాక్ షీ ప్లేస్డ్ యాజ్ ఏ ఫ్రెషర్ విత్ 2.8 ప్యాకేజ్, 2,80,000 ప్యాకేజ్. ఫస్ట్ 1 year అయినాక ఆమె కంపెనీ మారింది. జనరల్గా స్టూడెంట్ ఎలా అంటే మినిమం 2 to 3 years ఒక కంపెనీలో పనిచేయడం అనేది మంచిది, మేము సజెస్ట్ చేస్తాం. కానీ స్టూడెంట్కి కంపెనీలో కంఫర్ట్నెస్ లేకపోవటమో, లేకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్యాకేజ్ పెరగడం కోసం కంపెనీ మారుతారు. తను ప్రొఫైల్లో ఫస్ట్ కంపెనీ మారినప్పుడు 2.8 went to 5.5. తర్వాత ఇప్పుడు సెకండ్ కంపెనీలో మళ్ళా 1 year షిఫ్ట్ కొట్టారు. తన కాడ 2 offers ఉన్నాయి, 4 ఉన్నాయి, 2 చెప్తుంది తను నాకు. ఒకటి 11 lakhs, ఒకటి 16 lakhs. సరే 16 lakhs వదిలేండి, 11 lakhsలో జాయిన్ అయింది. సో 2.8 ప్యాకేజ్ 2 సంవత్సరాలలో 11 lakhs ప్యాకేజ్ అయింది. సో మీరే లెక్కేయండి ఎన్ని రెట్లు పెరిగిందో. సో లైక్ దట్ ఇప్పుడు మన చైతన్యది ఉంది అనుకుందాం. ఇప్పుడు తను మేబీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది? స్టార్టింగ్ అది 1.2 అన్నప్పుడు ఆ రేషియోలో 7 yearsలో పెరగచ్చు. డిపెండ్స్, అంటే కంపెనీలు మారిన బట్టి గ్రోత్ బాగుంది ఉంటుంది. ఐటీలో జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అని అడుగుతారు కోర్స్కి వచ్చినప్పుడు. మేము 2.4, 3, 3.6 అంటే ఇంకా అది అలానే ఉంటుందా, పెరుగుతుందా అని అంటారు. సాఫ్ట్వేర్ జాబులకి ఇంత క్రేజ్ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాలరీ గ్రోత్ అనేది ఇంకా ఏ ఫీల్డ్లో కూడా ఉండదు. ఒకటి రియల్ ఎస్టేట్, 2 సాఫ్ట్వేర్ బాగా పెరుగుతుంది. కానీ చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇంటర్మీడియట్లో కనుక మనం సైన్స్ తీసుకుని డిగ్రీలో మనం కామర్స్ సైడ్ కానీ ఆర్ట్స్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు కమింగ్ ఫ్యూచర్ ఎంటర్ అవ్వనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు, హ్యాపీగా ఆయనలాగా సాఫ్ట్వేర్ నేర్చుకుని చాలా మంచిగా సెటిల్ అవ్వచ్చు. వి విష్ యూ ఆల్ సక్సెస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.